లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై పొలిటికల్ వార్ నడుస్తోంది. కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు తమ పార్టీకి ఎలాంటి సమాచారం లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలు బయటపెట్టకుండా డ్రామాలాడుతోందని అంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు అన్ని దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తోంది కాంగ్రెస్. తెలియదు. నోటీసులు వచ్చినట్టయితే మా పార్టీకి ఇంతవరకు సమాచారం లేదు. నోటీస్ వచ్చిన తర్వాత నోటీసులో ఏమున్నదో చూసిన తర్వాత మేము స్పందిస్తాం. ఇప్పుడు చాలా ప్రాజెక్టులు నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ఇలాంటివి జరిగినాయి. శ్రీశైలంలో కూడా నేను ఒక ఇబ్బంది జరిగిందని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఇబ్బందులు జరుగుతాయి. సృష్టికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నాం మనం. ఇప్పుడు మన భూకంపం వచ్చింది. మన భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన మాట నిజమే. కుంగిన తర్వాత భూకంపం వచ్చింది. అక్కడ ఒక 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు. మరి అది చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. ప్రభుత్వం 4 రోజుల క్రితం లీకులు ఇచ్చింది. ఏం చెప్పింది? 22వ తారీఖు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని చెప్పింది వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దాన్ని సవరించి 2 నెలలు పొడిగిస్తున్నామని చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ విచారణ పిలుస్తున్నామని ప్రభుత్వంలోనూ క్లారిటీ లేదు. బేసికలీ వీళ్ళు చేస్తున్న తప్పు ఏందనంటే పూర్తిగా ఆ జ్యుడిషియల్ కమిషన్ను కూడా తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. డ్రామా ఆడదామని ప్రభుత్వం చూస్తుంది కదా తప్పించి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇకనైనా మేము పార్టీగా మా నాయకులు ఈటల రాజేందర్ గారితో కలిపి అందరం కూడా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడం వెనుక ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది. ఉత్తగనే బట్టగాల్చి మీదేసి ఏదో రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయలేదు. సాంకేతికాంశాలు, ఆర్థికాంశాలు, అవినీతికి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వివరణ తేలినాకనే బాధ్యుల పట్ల చర్యలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ వాల్యూస్తోనే ఈరోజు ఆ కమిషన్ వేయడం జరిగింది. ఏమంటే ప్రభుత్వం రాగానే ఏదో కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలు వేసి పడేయాలన్నట్టుగా కొంతమంది, లేకపోతే అరెస్ట్ చేస్తారని అనుకున్నామని కొంతమంది, చేస్తలేరు కాబట్టి మీరు బీఆర్ఎస్తో పొత్తుకున్నామని అవగాహనతో ఉన్నారు కొంతమంది, కేంద్రంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మిలాఖతయ్య కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరని కొంతమంది అంటున్నారు.